All, welcome back to our channel. So in this video I want to give a clarity about the case studies of compensation management. అంటే కంపన్సేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ నుంచి కేస్ స్టడీస్ ఎలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ వస్తాయి, మీరు ఎలా అటెంప్ట్ చేయాలి, దేనికి రిలేటెడ్ అయ్యి కేస్ స్టడీస్ వస్తాయి అని చెప్పేసి ఒక బ్రీఫ్ క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా అటెంప్ట్ చేయాలనేసి. యాజ్ మనం సెమ్ 1 సెమ్ 2 ఎలా అయితే రాసినామో సేమ్ ద కేస్ స్టడీ విల్ బీ ద సేమ్ లైక్ దిస్ ఓన్లీ, బికాస్ థియరీ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు పారాగ్రాఫ్ ఇస్తారు, ఒక కేస్ స్టడీ ఇస్తాడు అండ్ దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ ద కేస్ స్టడీ ఈజ్ రిలేటెడ్ టు ది సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ నుంచి 5th లెసన్ వరకు ఏవైతే నేర్చుకున్నామో ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ అయిన కేస్ స్టడీసే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంపన్సేషన్ మేనేజ్మెంట్లో మోస్ట్లీ మనము వర్కర్కి ఎలాంటి ఫైనాన్షియల్ థింగ్స్ వస్తాయి, ఓకేనా, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, వేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఈ దాని గురించి నేర్చుకున్నాం కాబట్టి కేస్ స్టడీస్ కూడా ఇలాంటి టైప్ వస్తుంది. అండ్ ద వైల్ యు ఆర్ ఆన్సరింగ్ ద కేస్ స్టడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రీన్ మీద ఒక కేస్ స్టడీ ఉంది, కింద వాట్ ఆర్ ద ప్రైమరీ లీగల్ ఇష్యూ ఇన్ ద కేస్ అని చెప్పి అడుగుతున్నాడు. సో కొంతమంది ఏం చేస్తారంటే పారాగ్రాఫ్ కేస్ స్టడీ ఏదైతే క్వశ్చన్ ఇచ్చినారో అదే తిప్పి రాస్తారు. బట్ అలా రాయొద్దు. మనము సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే నేర్చుకున్నామో దీనికి తగ్గట్టుగా ఏవైతే వస్తాయో అది మాత్రం రాయాలి. సో కేస్ స్టడీస్ అటెంప్ట్ చేసే ఆన్సర్స్ ఈవెన్ దో దే ఆర్ థియరీ ఆన్సర్స్ కాబట్టి థియరీస్లో కూడా మీరు ఒక 7 to 8 లైన్స్, ఒక 5 to 6 or 7 to 8 లైన్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఈచ్ క్వశ్చన్. కేస్ స్టడీ కింద వాడు 5 క్వశ్చన్స్ అన్న అడగొచ్చు, 3 క్వశ్చన్స్ అన్న అడగొచ్చు, 1 క్వశ్చన్ అన్న అడగొచ్చు. కేస్ స్టడీ ఓవరాల్గా 1 పేజ్ మినిమం అటెంప్ట్ చేయాలి అన్ని క్వశ్చన్స్తో కలిపి. అండ్ ద థింగ్ ఏదైతే ఉందో కేస్ స్టడీలో అయితే హైలైట్ అయిన ఇయర్స్ కానీ, నేమ్స్ కానీ, కంపెనీ నేమ్స్ కానీ అవి మీరు కంపల్సరీగా ఆన్సర్స్లో ఇంక్లూడ్ చేయడానికే ట్రై చేయండి, ఓకేనా. సో దిస్ ఈస్ ద ఓన్లీ క్లారిటీ ఐ వాంట్ టు గివ్ యూ టు ఆల్. సో ఈ కేస్ స్టడీస్ అనేది నార్మల్గా మెటీరియల్ నుంచే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ కేస్ స్టడీ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఓకే. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ప్రిపరేషన్. సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బై ఎవరీవన్.